ఆయుర్వేద నుంచి. సో ఓకే మేడం. సో ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చి ఆయుర్వేద ఇన్ హెల్త్ అండ్ డిసీజెస్ అని. మీకు ఈ స్లైడ్స్ అందరికి విజిబిలిటీ ఉంది? మీరు సిస్టమ్ లో చూస్తే అందరికి ఇది అవుతుంది. షేర్ చేస్తారు కదా, ఒక స్క్రీన్ షేర్ సెకండ్ చేస్తారు. చేస్తాను ఒక సెకండ్. విజిబుల్ ఉన్న స్లైడ్. పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎందువల్ల యోగాచార్య బాలసుబ్రహ్మణ్యం గురూజీ గారు. గురూజీ మాకు ఎస్వాసలో మా క్లాస్మేట్ సుష్మా గారు. సో లాస్ట్ 5 years నుంచి ఈ యొక్క యోగా ఆయుర్వేదంలో ఉన్నారు గురూజీ. థ్యాంక్స్ గురుగారు. థ్యాంక్స్ స్టార్ట్ చేసేదా? ఓకే. సో ఆయుర్వేద ఇన్ హెల్త్ అండ్ డిసీజెస్ అనే ఒక కాన్సెప్ట్ పైన నాకు ఇప్పుడు ఇచ్చిన టాపిక్. సో ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసక ముందర మేము ఏమే కానీ ఆయుర్వేదంలో స్టార్ట్ చేసక ముందర ధన్వంతరి మంత్రం చెప్పేది ఒక వాడిక. ఎలా అంటే ధన్వంతరి ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుస్తాం. ఒక 2 minutes లో ధన్వంతరి మంత్రం చెప్తారు. మీరు ಯಾವ పొజిషన్ లో కూకొని ఉంటారో అప్పుడే సహనా భవతుకే సేమ్ కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేస్తాము. ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైవందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం ధన్వంతరిం రమానాథం సర్వరోగనివారకం ఆయుర్వేద ప్రవక్తారం వందే పీయూషదాయకం సర్వే జనా సుఖినో భవంతు. ఇది మేము ప్రతి ఒక్క దీంట్లో చెప్పే మంత్రము యాక్చువల్లీ. సో మేము ఇప్పుడు ఆయుర్వేద హెల్త్ అండ్ డిసీజ్ అనే కాన్సెప్ట్ కి వెళ్లే ముందు వాట్ ఈస్ ఆయుర్వేద అని చాలా మందికి అంత ఐడియా ఉండదు. సో ఇది ఒక ఎఫర్ట్, ఒక 5 minutes మీకు ఏం ఆయుర్వేద అని మీకు తెలపడానికి. సో ఆయుర్వేద అనే వర్డ్ లో మీకు 2 words ఉంది. ఒకటి ఆయు, అనదర్ వన్ ఇస్ వేద. ఆయు అంటే లైఫ్. ఓం అమ్మ గురూజీ. ఓం గురూజీ. స్టార్ట్ అయినట్లేదు గురూజీ. స్టార్ట్ చేసేదా? ఓకే అమ్మ. ఓకే. సో ఆయుర్వేద అనే దాంట్లో మీకు 2 words ఉంటుంది. ఒకటి వచ్చి ఆయు అండ్ సెకండ్ వన్ వచ్చి వేద. ఆయు అంటే లైఫ్, మీరేం జీవిస్తా ఉంటారు కదా దాన్ని లైఫ్ అని పిలుస్తాం, అది. వేద అంటే నాలెడ్జ్ అని, అంటే మీరు ఎలా జీవించాలి, ఆరోగ్యంగా ఉండేదానికి ఏం చేయాలా, డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలా అని చెప్పే ఒక కంప్లీట్ సైన్స్ ని ఆయుర్వేద అని పిలుస్తాం. ఓకే, ఆయుర్వేదం మెయిన్ ఏం కాన్సెప్ట్స్ అంటే ఏం మీకు బెనిఫిట్స్ ఇస్తుంది, ఏమేమి ఆయుర్వేదది అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే మీ హెల్త్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకొని పోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మోటార్ సైకిల్ తీసుకుంటారు. ఆ మోటార్ సైకిల్ ని కరెక్ట్ గా సర్వీసింగ్, క్లీనింగ్ అన్ని చేపించేటప్పటికి మీకు చాన్నాళ్ళు అది బాళకు వస్తుంది మోటార్ సైకిల్. అదే తర మీ బాడీను సహా క్లీనింగ్, సర్వీసింగ్ అని ఏం చేస్తే లాంగ్ టర్మ్ మీకు వస్తుంది. సో అది స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం. సెకండ్ వచ్చి ఆతురస్య వికార ప్రశమనం, అంటే మీ బాడీకి ఏమో డిసీజ్ ఆయా, సో అప్పుడు ఏం చేయాలా, డాక్టర్ దగ్గరకు వెళ్తారు. సేమ్ యాజ్ వెహికల్ ఏమైనా రిపేర్ అయినప్పుడు మెకానిక్ దగ్గరికి ఎట్లా వెళ్తారో సేమ్ మేనర్ ఏమన్నా మీకు బాడీకి డిసీజ్ అథవా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు. సో మీకు హెల్త్ మెయింటెనెన్స్ కి అండ్ డిసీజ్ క్యూర్ కి రెంట్లకినూ సహా మీకు ఆయుర్వేద హెల్ప్ చేస్తుంది. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆయుర్వేద అదే. సో నెక్స్ట్ మీరు పోతే హెల్త్ ని ఎలా మెయింటైన్ చేసుకునొచ్చు, హెల్త్ మెయింటెనెన్స్ అని చెప్తారు కదా. ఎలా అంటే ఫస్ట్ వచ్చి ద ప్రొసీజర్ కాల్డ్ దినచర్య. అంటే దినచర్య అంటే మీరు డే టు డే ఏమి వర్క్ చేస్తారు, ఎలా వర్క్ చేయాలా, ఏం టైంకి లేవాలా అనే దాన్ని బట్టి దినచర్య అనేది ప్లాన్ ఉంటుంది. సో సెకండ్ వన్ ఇస్ ఆహార, అంటే ఫుడ్, మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు అండ్ యావ టైం నిద్రపోతారు, యావ టైంకి అంటే నిద్రలో ఏమేమి ఇది
ఫాలో చేయాలా బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ అనేది కాన్సెప్ట్. ఫస్ట్ వచ్చి మనము దినచర్య అనే ఒక కాన్సెప్ట్ ಬಗ್ಗೆ పోదాం. సో ఇక్కడ మీకు క్లాక్ కనబడుతుంది కదా, స్క్రీన్ పైన అందరికీ కనబడుతుంది క్లాక్. దాంట్లో 2 డివిజన్స్ ఉంటాయి. యూజువల్లీ ఇండియన్ క్యాలెండర్ దీంట్లో వస్తే డే అండ్ నైట్ కన్సిడర్ చేస్తాం. డే వచ్చి మార్నింగ్ 6 o'clock ఇంకా ఈవినింగ్ 6 o'clock వరకు మీకు డే. నైట్ వచ్చి ఈవినింగ్ 6 o'clock వరకు, నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు నైట్ అని వస్తుంది. అంటే 6 hours కంప్లీట్, 12 hours కంప్లీట్ గా మీకు డివిజన్ ఉంటుంది. దీంట్లో మీకు 3 దోషాస్ ప్రిడామినెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాత, పిత్త, కఫ అని మీరు అందరూ వినింటారు కామన్ గా. వాత అనేది మీ బాడీలో మూమెంట్స్ కి, ప్రతి ఒక్క మూమెంట్ కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ తింటా ఉండరు, ఆ ఫుడ్ మీకు కడుపు వరకు పోవాలా అంటే వాత ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ ఫుడ్ డైజెషన్ కావాలా అంటే పిత్త ఈజ్ రెస్పాన్సిబుల్. డైజెషన్ అయ్యాక మీకు అది ఇది వస్తుంది కదా, ప్రోడక్ట్ వస్తుంది కదా, యూస్ఫుల్ ప్రోడక్ట్. ఆ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇంకా మీ బాడీని రిపేర్ చేసి బిల్డ్ చేయాలా అంటే కఫ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే 3 దోషాస్ రెస్పాన్సిబుల్ అవుతుంది బాడీకి. సో మార్నింగ్, ఈవినింగ్ అథవా ఆఫ్టర్నూన్ టైంలో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే డిఫరెంట్ దోషాస్ ప్రిడామినెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ లో మీరు చూస్తే మార్నింగ్ 6 o'clock అంటే సూర్యోదయం అయినా ఇంకా 10 o'clock వరకు మీకు కఫ దోషం ప్రిడామినెంట్ ఉంటుంది. అక్కడ మీ క్యాలెండర్ లో మీరు చూస్తే అప్పుడు ఏం చేయాలా అంటే ఈ లైట్ గా ఎక్సర్సైజ్ చేయాలా అని కొన్ని కాన్సెప్ట్స్ మెన్షన్ ఉండదు. సో అదే తర 10 o'clock ఇంకా మధ్యాహ్నం 2 o'clock వరకు మీకు పిత్త దోషం ఉంటుంది. అంటే మీకు డైజెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే డైజెషన్ పవర్, ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో 2 o'clock ఇంకా ఈవినింగ్ అగైన్ 6 o'clock వరకు మీకు వాత దోషం ప్రిడామినెంట్ ఉంటుంది. సో అప్పుడేమంటే మీరు యాక్టివ్ గా ఉంటారు కంప్లీట్ గా ఆ టైంలో అనేసి. సేమ్ సైకిల్ ఈవినింగ్ కి ఫాలో అవుతుంది. సో ఈ దినచర్యలో మీరు మెయిన్ గా ఇది దోషాలు అండర్స్టాండ్ చేసుకోకపోతే ಯಾವ టైంలో ఏం చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్ దినచర్య మీ లైఫ్ లో ఎలా అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రాతరుత్థాన అంటే మార్నింగ్ టైం లేవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ಯಾವ టైంకి లేస్తారు అనేది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు కాలంలో నార్మల్ గా మార్నింగ్ లేసే టైం వచ్చి 7 o'clock, 8 o'clock. ఎన్నో పేషెంట్స్ వస్తారు మార్నింగ్, నాకు 8 o'clock లేస్తాను, మోషన్స్ కరెక్ట్ గా అయ్యేలే, సో చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఉంటుంది. సో దానికి మార్నింగ్ లేచేదాన్ని ఇంకా బట్టి మీ హెల్త్ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఇన్ ద బ్రాహ్మీ ముహూర్తం. సో బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమి అని చాలా జనాలకి డౌట్ ఉంటుంది. మన ఇండియన్ క్యాలెండర్ లో డేని 24 hours ని 30 ముహూర్తంస్ గా డివైడ్ చేసి ఉంటారు. దాంట్లో ఒక ముహూర్తం 48 minutes ఉంటుంది. సో బ్రాహ్మీ ముహూర్తం అంటే మీకు సూర్యోదయానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock కి సూర్యోదయం అయితే 96 minutes బిఫోర్, అంటే 2 ముహూర్తాల ముందర మీకు బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఈ చార్ట్ లో చూసేటట్లయితే మీరు 4:24 కి బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అవుతుంది అని యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చినారు. అంటే అరౌండ్ 4:30 to 5:30 వరకు బ్రాహ్మీ ముహూర్తం వేరియేషన్స్ ఉంటుంది. ఆ టైంలో కనుక లేస్తే మీకు హెల్త్ ఇస్ గ్యారంటీ. ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే 2 o'clock to 6 o'clock మన బాడీలో వాత దోషం ప్రిడామినెంట్ ఉంటుంది. నేను ఫస్ట్ లో చెప్పినట్ల వాత దోషం ఏమిటికి రెస్పాన్సిబుల్ అంటే మూమెంట్ కి రెస్పాన్సిబుల్. సో మీరు పొద్దునే లేచిన తక్షణము ఏమైతుంది, వాత దోష ప్రిడామినెంట్ కాలం కాబట్టి మీకు మోషన్స్ క్లియర్ అయిపోతుంది మార్నింగ్. సో ఫర్దర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధత అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండలేదు. సో దట్ మార్నింగ్ 2 AM to 6 AM వాత దోష ఉండేదాన్ని ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మీది మెయిన్ ఇదే ఒక సిగ్నిఫికెంట్ ఉంటుంది. సెకండ్ వన్ అంటే వాతకాలం కాబట్టి మీ బాడీ యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్ గా కూడా మీరు చేయొచ్చు. ఒక 20 days or 25 days మీరు మార్నింగ్ అరౌండ్ 6 o'clock అలా బిఫోర్ 6 o'clock కి లేచేది అయితే మీరు డెఫినెట్ గా మీకు ఎనర్జెటిక్ గా ఉంటారు, డే టు డే వర్క్స్ సహా బిర్నా అవుతుంది. సో ఇది మెయిన్ బ్రాహ్మీ ముహూర్త అథవా ప్రాతరుత్థాన ఫస్ట్ దినచర్య ప్రొసీజర్. ఓకే, లేచిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ వచ్చి శౌచ విధి.
శౌచ విధి అంటే మీ మోషన్స్ క్లియర్ చేసేది. దాంట్లో ఏం స్పెషల్ ఉంది మోషన్స్ క్లియర్ చేసే దాంట్లో అంటే, పొద్దునే లేచిన తక్షణం మీకు మోషన్స్ క్లియర్ అవుతా ఉంది అంటే మీ డైజెషన్ 100% సూపర్బ్ అని అర్థం. సో అలా మార్నింగ్ మోషన్స్ క్లియర్ కావాలా, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ హెల్తీ పర్సన్. ఓకే, మనం ఏం చేస్తాము మార్నింగ్ అయినాక యూజువల్లీ లైక్ కొందరికి అయ్యలే అంటే బబెల్స్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఎనిమిది దినం ఫుడ్ డైజెస్ట్ అయిండేలే అనేసి అర్థం. సో ఓకే, టాయిలెట్ పోయేటప్పుడు ఇక్కడ యూజువల్లీ శౌచ విధి అనే దాంట్లో ఇది ఒక పాయింట్ నాకు హైలైట్ చేయడానికి ఇష్టం పడతాను. కామన్ గా పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మేము మాకు కాన్స్టిపేషన్ ఉంది, పైల్స్ ఉంది, ఫిస్టులా ఉంది. పైల్స్ అంటే ఏమంటే మూల వ్యాధి అని పిలుస్తాం. అంటే మీరు గుద ద్వారంలో మీకు ఒకతర వెయిన్స్ బల్జ్ అయ్యి పెద్దగా ఉంటాయి, దాన్ని మూల వ్యాధి అని పిలుస్తాం. యాలైతా ఉంది అంటే యూజువల్లీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నట్ల వెస్ట్రన్ టాయిలెట్ అంటే మంది కాదు, వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ టాయిలెట్స్ యూస్ చేస్తారు. దాంట్లో కూకున్నప్పుడు ఏమైంది, ఆ చైర్ పొజిషన్ లో కూకున్నప్పుడు మీకు కరెక్ట్ గా ప్రెషర్ వచ్చేలే, రాకుండా ఉన్నప్పుడు ఏమైతుంది గట్టిగా మీరు అంటే అగైన్ ప్రెస్ చేస్తారు. ఆ టైంలో మీకు గుద ద్వారంలో ఉండే వెయిన్స్ ఇంజ్యూర్ అయ్యి మీకు స్వెల్లింగ్ అయ్యి పైల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే మోషన్స్ గట్టి ఉన్నాడు, చాలా ప్రెషర్ చేసినాడు, గుద ద్వారం కట్ అయ్యి ఫిజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే అయినంత ఇండియన్ సిస్టమ్ ఆఫ్ టాయిలెట్స్ యూస్ చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. థర్డ్ పాయింట్ వచ్చి మీకు మీరు టాయిలెట్స్ పోయినాడు మొబైల్స్ క్యారీ చేయొద్దండ. అంటే నార్మల్ గా ఇప్పుడు ఓకే టాయిలెట్ సహా ఒక ఎంటర్టైన్మెంట్ తర అనుకొనిచ్చినారు, పోతారు వాష్రూమ్ లో కూకుంటారు, మొబైల్ యూస్ చేస్తారు. ప్రాబ్లం ఏమైతుందంటే మీరు 30 minutes 20 minutes ఆ స్క్రోల్ చేస్తారు యూజువల్లీ, అంటే టాయిలెట్స్ లో కూకొని. అప్పుడు ఏమైతుందంటే మీరు ఆ పొజిషన్ లో కూకున్నప్పుడు మీకు ఆ పెల్విక్ ఫ్లోర్ అని పిలుస్తాం, ఆ ఏరియాలో ప్రెషర్ పడుతుంది. ఆ అంతసేపు ప్రెషర్ పైన అగైన్ పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్టులా కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి. సెకండ్ ఏమైతుందంటే మీరు ఆ మొబైల్ ఫోన్ ని మీరు యూజ్ చేసే దాంట్లో ఏమి ఆ వేస్ట్ అంతా అంటే డర్ట్ అంతా ముట్టింటారు, మొబైల్ ఫోన్ టచ్ చేస్తారు, బ్యాక్టీరియల్ కంటామినేషన్ అవుతుంది. ఎలా అంటే ఓల్డ్ డే మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసేదాన్ని ఇంకా అండ్ టాయిలెట్ పోయినప్పుడు యూజ్ చేసేదాన్ని ఇంకా ఆ ఫుల్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయ్యి మీ ఫుడ్ అదంతా వర్స్ అంటే బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నో మొబైల్స్ టు బాత్రూమ్స్ కి ಯಾವುದೇ కారణానికి టాయిలెట్స్ కి మొబైల్ క్యారీ చేయొద్దంట, పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, ఇప్పుడు మనకి ఇంటర్నల్ క్లెన్జింగ్ అయ్యా అంటే మోషన్స్ అంతా క్లియర్ అయ్యా. నెక్స్ట్ థర్డ్ ఏం చేయాలా ఇప్పుడు అంటే, థర్డ్ పాయింట్ వచ్చేసి దంతధావన. సో దంతధావన అంటే బ్రషింగ్. ఏం స్పెషల్ ఉంది, నార్మల్ గా బ్రషింగే కదా, ఓకే, బట్ మనం కరెక్ట్ గా చేస్తా ఉండమా, ఏంట్లో చేస్తా ఉండము మ్యాటర్ అవుతుంది. సో బ్రష్ యువర్ టీత్ డైలీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. యాక్చువల్లీ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయాల. కొందరు ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసలే, ఊరికే నోరు మాత్రం వాష్ చేసుకుని వచ్చి ఆమెకి ఎవడో వాళ్ళు మధ్యాహ్నమో లేకపోతే పొద్దున్నే స్నానానికి పోయినప్పుడు బ్రషింగ్ పోతారు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అట్లా చేయదండి, బ్రషింగ్ ఇస్ మస్ట్. ఆమెకు ఎలా బ్రష్ చేయాలా, కామన్ గా బ్రష్ పట్టుకుంటారు, ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఎట్లా అంటే ఫాస్ట్ గా చేస్తారు. సో అప్పుడు ఏమైతుంది మీ గమ్స్ కి హర్ట్ అవుతుంది అండ్ మీకు ఆ పొల్ పైన ఏమి వేస్ట్ అథవా గలీజ్ ఉంటుంది క్లియర్ అయ్యలేదు. సో దానికి అయినంత బ్రషింగ్ స్లోగా చేయాలి, అట్లీస్ట్ ఒక 2 minutes బ్రషింగ్ చేసేంత టైం మీకు ఉంటుంది అనుకుంటా. సో బ్రషింగ్ చేయాలా అండ్ ఫాస్ట్ గా బ్రషింగ్ చేయకూడదు. ఏమంటే గమ్స్ అంటే ఈ పార్ట్ ఉంటుంది కింద, మీకు ఈ టీత్ యావత్ పైన ఉంటుంది కదా, ఆ గమ్స్ పార్ట్ హర్ట్ అవుతుంది, అంటే బ్లీడింగ్ అయ్యేది లేకపోతే ఇంజ్యూర్ అయ్యేది అవుతుంది. సో బ్రషింగ్ అయినంత 2 minutes టైం తీసుకొని స్లోగా చేయండి. ఓకే, ఇప్పుడు మేము టూత్ బ్రష్ యూజ్ చేయాలన్నా ఆయుర్వేద ప్రకారం ఏం యూజ్ చేయాలా అని చెప్పిండారు అంటే, మీరు యూజువల్లీ ఈ పల్లెల్లో అంతా యూజ్ చేస్తాం మనము ఏమి నీమ్ది కడ్డీ వస్తుంది కదా, సో వేపాకు కడ్డీ దాన్ని యూస్ చేస్తారు. అది మీకు కన్వీనియంట్ గా ఉంటే అది యూస్ చేయొచ్చు, లేకపోతే పౌడర్స్ వస్తుంది. ఎందుకు పౌడర్స్ అంటే యూజువల్లీ బ్రష్ చేసేటప్పుడు పౌడర్స్ మనకి యావ్ తీసుకునాలా అంటే కారం ఉండేది, కటు తిక్త కషాయ రసం. సో ఈ 3 టేస్ట్ ఉండేవి తీసుకునొచ్చు. ఇప్పుడు మనము నీమ్ తీసుకుంటే అది ఎక్కువ మనకి కసిరు ఉంటుంది యూజువల్లీ. సో అది ఏం చేస్తుందంటే నోట్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాడ్ స్మెల్ ఉంటే క్లియర్ చేసేకి హెల్ప్ చేస్తుంది ఈ టేస్ట్. మీరు యూజువల్లీ కొన్ని లైక్ కోల్గేట్ ఆర్ టూత్ పౌడర్స్ లైక్ కోల్గేట్ టూత్ పౌడర్ టేస్ట్ చేసి ఉంటారు,
ఎట్లుంటుంది మీకు అది స్వీట్ గా ఉంటుంది. ఆ స్వీట్ ఉండే తవ ఎక్కడన్నా కానీ స్వీట్ ఉంది అంటే అక్కడ బ్యాక్టీరియా క్లియర్ అయ్యలేదు, అలాగే ఉంటుంది. అందుకే ఆయుర్వేదాల అయినంత కటు తిక్త కషాయ రసాలు ఉండే అట్లా పౌడర్స్ కానీ, లేకపోతే మనది స్మాల్ ట్విగ్స్ అని పిలుస్తాం, కొమ్మ అట్లది కానీ యూస్ చేయండి అని చెప్తారు. సో ఇది అబౌట్ దంత దావన. అయినంత స్లో బ్రషింగ్ చేయాలా, ఆమెకి అయినంత కటు తిక్త కషాయ ఈ రసాలు ఉండే పౌడర్స్ ని యూస్ చేయొచ్చు. ఆయుర్వేదాలో ఏమైనా పౌడర్స్ ఉందా అంటే త్రిఫల యూస్ చేయొచ్చు, త్రిఫల పౌడర్ అని సిక్తుంది, యూస్ చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం లే, ఎవరైనా కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి జిహ్వా నిర్లేఖన. ఇది మోస్ట్ అండర్ రేటెడ్. అంటే మనకి బ్రషింగ్ అయిపోయా కదా అనేసి మనం ఇడ్చిస్తాం. యాల్ చేయాల జిహ్వా నిర్లేఖన అంటే మీరు ఈ నాలుక ఉంటుంది, పిక్చర్ లో చూస్తూ ఉండరు ఇక్కడ మీరు. నాలుక పైన ఒక సైడ్ డర్ట్ ఉంది, ఒక సైడ్ క్లీన్ గా ఉంది. డర్ట్ ఉండే సైడ్ ఏమంటే క్లీన్ చేసుకోకుండా ఉండేవాళ్ళు టంగ్. అది ఏమైతుందంటే మీరు ఫుడ్ తినింటారు మార్నింగ్ నుంచి అండ్ నైట్ సహా ఆ ఫుడ్ పార్టికల్స్ ఏముంటుంది మీకు టంగ్ లోపల, ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద టంగ్ లోపల ఎనక్పై డిపాజిట్ అయి ఉంటుంది. ఆ డిపాజిట్ అయిన ఈ బిఫోర్ అని ఇక్కడ మీరేం పిక్చర్ లో చూస్తూ ఉన్నారు కదా, ఆ వైట్ ఫామ్ అవుతుంది. అదేం ఫామ్ అయ్యి ఏమైతుంది అంటే మీకు మాట్లాడేటప్పుడు స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొందరు చూస్తే మనము మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ స్మెల్ వాళ్ళకి తెలిసలే, బట్ వేరే వాళ్ళు మీది స్మెల్ వస్తా ఉంది అని చెప్తారు. ఎందుకు అట్లా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు డెపాజిషన్ ఆఫ్ వేస్ట్ అథవా డర్ట్ ఆ టంగ్ లోపల డిపాజిట్ అయిండేది. సో సెకండ్ వన్ ఏం యూస్ చేయాలా, టంగ్ క్లీనింగ్ కి ఏం ఇన్స్ట్రుమెంట్ యూస్ చేయాలా అంటే మీకు పిక్చర్ కింద టంగ్ క్లీనర్ ఉంటుంది, అంటే యూ షేప్ లో ఒక స్ట్రక్చర్ ఉంది, అది యూస్ చేయొచ్చు. అది నార్మల్ గా మనకి అన్ని బ్రషెస్ ఉండే షాపర్స్ లో అథవా స్టేషనరీస్ లో సిక్తాయి నార్మల్ గా. అది మేడప్ ఆఫ్ గోల్డ్, యు ఆర్ రిచ్ ఎనఫ్ అయితే గోల్డ్, సిల్వర్, కాపర్, టిన్, బ్రాస్ ఆర్ నార్మల్ స్టీల్ యావదే కానీ యూస్ చేయొచ్చు. బట్ కండిషన్ ఏమంటే ఆ యూ షేప్ ఉండేదవ షార్ప్ ఉండకూడదు. నార్మల్ గా కేర్ఫుల్ గా తీసుకోండి, కొన్ని షార్ప్ ఉంటాయి, బట్ బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అదర్ దెన్ దట్ ఈ ప్రొసీజర్ మీకు బ్యాడ్ బ్రెత్ ని కంట్రోల్ చేస్తుంది, నాలుగు పైన టేస్ట్ మీకు పర్సెప్షన్ కి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి గండూష. సో ఇది అంతే, మౌత్ వాషింగ్ కి థర్డ్ ప్రొసీజర్ విచ్ ఇస్ అ గుడ్ ఫర్ యువర్ హెల్త్. దీంట్లో ఏమంటే గండూష అంటే మౌత్ వాష్ ఆర్ ఆయిల్ పుల్లింగ్. ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ నార్మల్ గా మీరు వింటుంటారు, సఖత్ ఫేమస్ ఉంటుంది ఇన్స్టాలో, ఎక్కడ చూసినా ఆయిల్ పుల్లింగ్ ಬಗ್ಗೆ మాట్లాడతారు. సో ఆయిల్ పుల్లింగ్ అంటే ఏమి అంటే మీరు ఒక 5 ml ఆర్ 10 ml ఆయిల్ తీసుకొని, నార్మల్ గా ఎనీథింగ్ లైక్ కోకోనట్ ఆయిల్ ఇస్ ప్రిఫరబుల్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఆయిల్ పుల్లింగ్స్ వస్తే తీసుకొని మీరు నార్మల్ గా పిక్చర్ లో చూపిస్తా ఉన్నారు కదా, ఆ మాదిరి ఒక 2 minutes అయితే 1 minute మీకు ఎంతసేపు ఓల్డ్ చెక్ అవుతుందో హోల్డ్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఆర్ ఎల్స్ మూమెంట్, ఇట్లా మూమెంట్ చేసుకొని మీరు నార్మల్ గా ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు. మీకు ఆయిల్ అంటే ఇష్టం అవ్వదు, అంటే ఆయిల్ అంటే మాకు బ్యాడ్ టేస్ట్ అనిపిస్తుంది అంటే ఈవెన్ కషాయ సహా యూస్ చేయొచ్చు. అంటే త్రిఫల కషాయ కూడా ఇక్కడ యూస్ చేయొచ్చు. త్రిఫల కషాయ చేసి దాన్ని మీరు యూస్ చేయొచ్చు. దీన్ని ఇంకా ఏమి అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అంటే మీకు ఈ పార్ట్ కి చాలా మీకు ఎక్సర్సైజ్ అవుతుంది అట్లా చేసినప్పుడు, సో దట్ ఈ భాగానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎట్లా మీ బాడీకి యోగా ఎక్సెట్రా ఇంపార్టెంట్, అదే తర ఫేస్ కి సహా మీకు జా దీనికి సహా ఇది ఒకటి హెల్ప్ చేస్తుంది. సెకండ్ వన్ వాయిస్ ఇంప్రూవ్మెంట్. అంటే మీరు నీట్ గా అది చేసినప్పుడు మీకు ఆ టంగ్ రూట్ లో ఏమేమి ఇవన్నా ఉంటే క్లియర్ చేసేసి మీకు వాయిస్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. నరిషెస్ ద ఫేస్, ఇట్ యాక్ట్స్ లైక్ ఒక ఫేస్ యోగా అథవా ఫేస్ ఎక్సర్సైజ్ లాగా కూడా వర్క్ అవుతుంది టు సర్టెన్ ఎక్స్టెంట్. ఆమెకు మీకు నాలుగు పైన జిహ్వ నిర్లేఖన పైన కూడా గలీజ్ క్లియర్ అయి ఉంటుంది అప్పుడు చేసినప్పుడు. బట్ గండూష చేసినప్పుడు ఓవరాల్ మౌత్ అంటే టీత్ టంగ్ వాట్ ఎవర్ ఓవరాల్ మౌత్ కి సహా హెల్ప్ అవుతుంది. సో క్లీనింగ్ లో మీకు ఫస్ట్ దంత దావన అంటే బ్రషింగ్, సెకండ్ వన్ జిహ్వ నిర్లేఖన, థర్డ్ వన్ ఇస్ గండూష. దిస్ ఈస్ మస్ట్. ఇప్పుడు నార్మల్ గా మౌత్ వాషెస్ అన్ని వస్తాయి, కొందరికి అది కంఫర్టబుల్ ఉండలే, సో డోంట్ గో ఫర్ దట్. కొందరికి ఆ టేస్ట్ పాలటబిలిటీ ఉండలే, సో వాట్ ఇస్ దట్ త్రిఫల కషాయ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ దిస్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి బాడీ క్లెన్సింగ్ ಬಗ್ಗೆ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వ్యాయామ. ఒక
ఓకే, ఫస్ట్ మనం ఎందుకు వ్యాయామం చేయాలా అనేసి క్వశ్చన్ వస్తుంది. ఏమేమి వర్క్ చేయాలంటే వై అనే ఒక క్వశ్చన్ వస్తుంది. వ్యాయామం అంటే యూజువలీ లైట్నెస్ ఇస్తుంది బాడీకి. మీకు మీరు మీకు బెనిఫిట్స్ ఉంటుంది, ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఉంటుంది అని. సో ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్ గా ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఇస్ ఇంక్రీజెస్. అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఏమైతుంది అంటే మీ బాడీలో అన్వాంటెడ్ ఆర్ టాక్సిక్ మెటీరియల్ ఏమైనా స్టోర్ అయి ఉంటే అది బాగా సర్క్యులేట్ అయ్యి డైజెషన్ అవుతుంది. సో దట్ కొత్త ఆహారం మీరు వేసినప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ ఇస్తుంది. ఎలా అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది థర్డ్ బెనిఫిట్. నెక్స్ట్ ఇస్ రెడ్యూసెస్ ఫ్యాట్. మనం చాలా జనం అంటారు లైక్ ఎంత 1 month లో తక్కువ అవుతాము, 2 months లో తక్కువ అవుతాము. అవన్నీ టెంపరవరీ. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ పైన ఉంటే డెఫినెట్ గా మీకు ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. అంటే ಯಾವುದೇ వెయిట్ రిడక్షన్ కావాలన్నా కన్సిస్టెన్సీ కావాలా. నాకు కొన్ని వచ్చే పేషెంట్స్ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వెయిట్ లూజ్ అయిన వాళ్ళు ఉండరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 100 kgs పేషెంట్ వెయిట్ రిడక్షన్ కొన్ని లిక్విడ్స్ అవన్నీ తీసుకొని యూజువల్లీ వాళ్ళు ఏం చేసి వెయిట్ రిడక్షన్ అయ్యి, బట్ ఆఫ్టర్ 1 month ఆ సేమ్ వెయిట్ గెయిన్ అయినారు అగైన్ ఎక్స్ట్రా కేజెస్. బికాస్ వెయిట్ గెయిన్ లిక్విడ్స్, వెయిట్ లాస్ లిక్విడ్స్ అన్ని టెంపరవరీ. అది యూజువల్లీ మీకు అంతా వర్కౌట్ అయ్యాలే. ఎలా అంటే మీరు ఆ కోర్స్ ముగిసినాక నెక్స్ట్ డే మీరు నార్మల్ ఫుడ్ తినాలా, నార్మల్ వాటరే తాగాల. సో ఎక్సర్సైజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ వెయిట్ రిడక్షన్. సో ఎవరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎవరు ఎక్సర్సైజ్ చేయకూడదు అనే దానికి ఒక రెఫరెన్సెస్ ఆయుర్వేదంలో ఏముందంటే, ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారో ఆర్ ఎవరు చాలా ఫ్యాటీ ఫుడ్ అంటే నార్మల్ గా మీరు ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటారు, లైక్ నేను ఎక్సర్సైజ్ చేసేలా బట్ ఆయిలీ ఫుడ్ తింటాను అంటే నో. మీరు గీ అథవా ఆయిల్ ఐటమ్స్ అథవా హెవీ ఫుడ్ తింటా ఉండారు అంటే డెఫినెట్ గా మీరు ఎక్సర్సైజ్ చేయాలా. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ మీ ఫ్యాట్ తక్కువ చేసేదానికి. అండ్ థర్డ్ వన్ ఇంకొన్ని కోల్డ్ సీజన్స్ లా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెయినీ సీజన్ ఆర్ మీకు వింటర్ సీజన్ ఉంటుంది. అంటే కోల్డ్ ఉండే సీజన్స్ లో మీరు ఎక్సర్సైజ్ చాలా చేయొచ్చు నార్మల్ గా. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అట్లా దాంట్లో యూజువల్లీ మీకు తక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. వాట్ ఈస్ ద రీజన్ అంటే కోల్డ్ సీజన్ లో మన బాడీని ఇంకా వాటర్ డీహైడ్రేట్ అయ్యాలి, వాటర్ ది రిటైన్ అవుతుంది. బట్ సమ్మర్ లో ఏమైతుంది, ఆల్రెడీ డీహైడ్రేట్ అవుతుంది, ఎక్సెసివ్ డీహైడ్రేట్ చేయకూడదు ఒకటి. సెకండ్ వన్, మనకి కోల్డ్ సీజన్స్ లా కంపేర్ టు అదర్ సీజన్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బట్ సమ్మర్ లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలా, సమ్మర్ లో నుంచి తక్కువ ఎక్సర్సైజ్, కోల్డ్ సీజన్స్ లో నుంచి ఎక్కువ ఎక్సర్సైజ్. కోల్డ్ సీజన్స్ లో అయితే మీ ఎనర్జీకి హాఫ్ ఎనర్జీ అంత ఎక్సర్సైజ్ చేస్తే ఇట్స్ ఎనఫ్ మీకు. సో మీకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాను, నేను కరెక్ట్ ట్రాక్ లో ఉండాను, ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టాప్ చేయాలా అంటే శరీరాయాస జననం వ్యాయామం అని పిలుస్తాం కదా. మీకు ఎప్పుడు టయర్డ్నెస్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు హెవీ స్వెట్టింగ్, ఎస్పెషల్లీ ఈ పార్ట్ లో హెవీ స్వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది, సో దట్ ఈస్ అ పాయింట్ వేర్ యు ఆర్ డన్, అంటే ఎక్సర్సైజ్ చాలు మీకు అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, దెన్ ఎవరు ఎక్సర్సైజ్ చేయకూడదు అంటే మీరు డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అదే అప్పుడే చెప్పినట్ల కాన్స్టిపేషన్ ఉంటుంది, మీకు డైజెషన్ క్లియర్ ఉండలేదు, మీకు కరెక్ట్ గా అంటే రిలేటెడ్ టు ఓల్డ్ ఏజ్డ్ ఉంటారు, లేకపోతే చాలా చిన్న పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళంతా వద్దు. ఫీవర్ ఉంటుంది, నో. ఎందుకంటే డైజెషన్ రాంగ్ ఉన్నప్పుడు బాడీ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో ఉంటుంది, సో ఎక్సర్సైజ్ వద్దు. పిల్లోళ్ళకైతే నార్మల్ గా వాళ్ళకి ఆటలాడేదే వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది, సో స్పెసిఫిక్ గా ఎక్సర్సైజ్ అనేది ఏమీ నెసెసిటీ ఉండలేదు. ఏజ్ పీపుల్ అయితే వాళ్ళకి 70 years అయినాక వాళ్ళకి వాత దోష ఇదైతుంది, ప్రిడామినెంట్ అవుతుంది, సో అట్లాగే మీకు ఎక్సర్సైజ్ నెసెసిటీ ఉండేలే. చేస్తాను స్లో ఎక్సర్సైజ్ ఆర్ యోగా అథవా మెడిటేషన్ అట్లనే చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ అయినాక ఇమీడియట్ గా వేరే ప్రొసీజర్ కి షిఫ్ట్ కాకూడదు. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ శవాసన ఆర్ రెస్టింగ్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఇస్ మస్ట్. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ ఫుల్ టయర్డ్ అవుతుంది. మీరు ఇమీడియట్ గా అదర్ దీనికి స్టిమ్యులేషన్ పోతే అగైన్ ఇంకా టయర్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ ఎవ్రీ ఎక్సర్సైజ్ దెర్ ఈస్ అ మస్ట్. మీకు ఆఫ్టర్ ఇది యోగా అయినాక శవాసన ఎట్లా చేపిస్తారో దట్ ఈస్ మస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చి స్నాన. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎందరో జన్మ స్నానం డైలీ చేసేయాలి. సో ఒకటే ఇట్స్ ఒకటే లేకపోతే వీక్లీ వన్స్ కొంచెం సో హారిబుల్ కండిషన్స్ ఉంటుంది. బట్ స్నానం డైలీ ఈజ్ మస్ట్. బట్ ఏమి స్పెసిఫిక్ గా ఏం కావాలా స్నానంలో అంటే అభ్యంగ అండ్ ఉద్వర్తన. ఇవిడ ఎక్సర్సైజ్ చేస్త్రీ, రిలాక్స్ అయిత్రీ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలా, స్నానానికి వస్తారు. మీరు స్నానానికి వచ్చే టైంలో మీరు అభ్యంగ అంటే ఆయిల్ అప్లికేషన్స్ వేసుకోనాల మీ ఓల్ బాడీకి. ఏమిటి ఆయిల్ అప్లికేషన్ అంటే, ఆయిల్ అప్లికేషన్ ఎక్సర్సైజ్ చేసి ఉంటారు కదా, అప్పుడు వాత దోషం చాలా రైజ్ అయి ఉంటుంది నార్మల్ గా. సో అభ్యంగం చేసేదాన్ని ఇంకా బాడీ రిలాక్స్ అవుతుంది. ఆమెకు మీ స్కిన్ కూడా నరిష్మెంట్ అవుతుంది. సో ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తాను నేను. సెకండ్ స్టెప్ ఇస్ ఉద్వర్తన. అంటే అభ్యంగం ఇస్ అ ఆయిల్ మసాజ్, ఉద్వర్తన ఇస్ అ పౌడర్ మసాజ్. ఈ రెండు స్టెప్స్ స్నానంలో ఫాలో చేయాల. వాట్ ఈస్ అభ్యంగ? సో అభ్యంగ అంటే అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ టు ద హెడ్ అండ్ బాడీ, మసాజింగ్ మైల్డ్లీ అండ్ టేక్ బాత్ విత్ వార్మ్ వాటర్. మీది ఆయిల్ స్పెసిఫికలీ మీకు నువ్వుల నూనె ఉంటే ఎవరు కావాలో చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం లే. తీసుకొని మీకు కంప్లీట్ బాడీకి అప్లై చేయాలి. స్ట్రాంగ్ మసాజ్ ఏం కావాల్సి, జస్ట్ జనరల్ అప్లికేషన్ చాలు. డైలీ చేస్తే మీకు ఎంత బెనిఫిట్స్ ఉందంటే, వాత బ్యాలెన్స్ లో పెడుతుంది, ఆమెకు మీ నిద్ర బ్యాలెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఎందరో జనంకి నైట్ నిద్ర వస్తలేదు, ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. ఎలా అంటే వాత బ్యాలెన్స్ లో ఉండలేదు. సో దానికి హెవీ వర్క్ కానీ, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంది, మీ నిద్రని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆయిల్ అప్లికేషన్ ఇంకా మీకు నిద్ర కూడా వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి, యూజువల్లీ మీకు స్కిన్స్ పైన మార్క్స్ అవన్నీ ఏమైనా ఉంటే హెల్తీ స్కిన్ మెయింటైన్ చేసడానికి ఆయిల్ మసాజ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అయినంత లైక్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ ఇస్ అ గుడ్ హ్యాబిట్, అంట్లో ఒక సుపీరియర్ హ్యాబిట్ అని చెప్పొచ్చు అభ్యంగ. సో ఎవరు చేయకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అభ్యంగం అందరూ చేయొచ్చా అంటే, దీంట్లో హెవీ ఒబేస్ అంటే దప్పు ఉంటారు వాళ్ళు, అట్లా వాళ్ళు అయినంత అభ్యంగాని అవాయిడ్ చేయండి. కొందరికి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటుంది, కోల్డ్, కఫ్, ఇట్లా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండేవాళ్ళు అయినంత అభ్యంగాన్ని రెడ్యూస్ చేస్తే బెటర్. ఇండైజెషన్ అంటే లైక్ కాన్స్టిపేషన్ అథవా ఆకలి లేదు మాకి, ఫీవర్ లా ఉండము, ఇట్లా వాళ్ళు అయితే అభ్యంగాన్ని అవాయిడ్ చేయాలి. లేడీస్ అయితే మెన్స్ట్రుయేషన్ టైంలో ఆ 3 days అభ్యంగం వద్దు. సో ఇవన్నీ కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. బట్ స్నానానికి పోయే ముందు అభ్యంగ ఇస్ ద గుడ్ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ బెస్ట్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ యాజ్ అ సెకండ్ పార్ట్ ఆఫ్ స్నాన ఇస్ ఉద్వర్తన. ఉద్వర్తన అంటే పౌడర్, అంటే పౌడర్ అప్లికేషన్ అని అర్థం. ఇప్పుడు నార్మల్ గా మీరు స్నానం పైన సోప్ అప్లై చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ గో విత్ ద పౌడర్స్. పౌడర్స్ అయితే ఏం చేస్తుందంటే, అభ్యంగం ఆయిల్ ఉంటుంది కదా, మీరు పౌడర్ అప్లై చేసేదాన్ని ఇంకా ఆయిల్ నీట్ గా క్లియర్ అవుతుంది. అండ్ మీకు ఈ కఫ ಮತ್ತೆ మేదోదాదు అంటే కఫ అండ్ ఫ్యాట్ టిష్యూ ఏముంటుంది కదా, యూజువల్లీ స్క్రేపింగ్ ఎఫెక్ట్, ఆ దీంట్లో ఉండేది ఇంకా స్క్రేపింగ్ ఎఫెక్ట్ ఇంకా మూమెంట్ అవుతుంది. సో దాట్ మీకు కొందరికి ఇక్కడ దప్పు ఉంటుంది, కొందరికి సర్టెన్ పార్ట్స్ హెవీ ఉంటాయి అనేది మీరు ఉద్వర్తన చేసేదాన్ని ఇంకా ఫ్యాట్ మొబిలైజ్ అయ్యి ఆ పార్ట్ కి స్ట్రక్చర్ ఇస్తుంది యూజువల్లీ. సో అది ఒక ఇంపార్టెంట్. ಯಾವ పౌడర్స్ యూస్ చేయొచ్చు నేను అంటే, సిద్ధార్థక స్నాన చూర్ణ అని మీకు అవైలబుల్ ఉంటుంది యూజువల్లీ. సో సిద్ధార్థక స్నాన చూర్ణలా చేయొచ్చు, లేకపోతే త్రిఫల పౌడర్స్ మీరు యూస్ చేయొచ్చు ఉద్వర్తనకి, లేకపోతే ఉప్టన్ పౌడర్ సిక్తాయి. యూజువల్లీ పతంజలిలోనే ఉప్టన్ పౌడర్స్ అని మీరు వినుంటారు. సో సిక్తాయి, అది దట్ ఈస్ ఆల్సో వెల్, నో ప్రాబ్లం. ఏమి లేదు అంటే ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా, దాంట్లో కూడాను ఉద్వర్తన చేయొచ్చు. ఇది డైలీ చేసుకునే ప్రొసీజర్ కి. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి స్నాన. సో ఇది యాక్చువల్లీ ప్రొసీజర్ అంటే అవి రెండు చేసినాక మీరు వాటర్ నార్మల్ గా స్నానం చేస్తారు. బట్ ఇది చేసేది ఎట్లా అంటే, నార్మల్ గా కొందరికి హాట్ వాటర్ తలకు పోసుకుంటారు, అంటే డైరెక్ట్ హాట్ వాటర్ తలకు పోసుకుంటారు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎలా అంటే, మీరు హెడ్ కి తల్ల మీకు ఏమంటే ఐస్
కి ఆలోచక పిత్త అని పిలుస్తాం, అది ప్రిడామినెంట్ ఉంటుంది. అక్కడ హీట్ ఇచ్చేసినప్పుడు సహా మీకు ఐస్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆమెకి హెయిర్ ఫాల్స్ వస్తారు, చాలా పేషెంట్స్ హెయిర్ ఫాల్ అని కంప్లైంట్ చేస్తారు. ఎందుకు హెయిర్ ఫాల్ అంటే హాట్ వాటర్ బాత్ చేసేదాన్ని ఇంకా కూడా హెయిర్ ఫాల్ ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అట్లయితే మేము హెడ్ బాత్ ఏం చేయాలా అంటే నార్మల్ వాటర్ లో హెడ్ బాత్ చేయండి, బాడీకి వార్మ్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ యూస్ చేయండి. నార్మల్ వాటర్ బాడీకి యూస్ చేస్తే ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ ద బాడీ, స్ట్రెంగ్త్ ఉంటుంది, బట్ నో ఫర్ హెడ్. ఆమెకు స్నానం ఏం చేయాలా అని చాలా జనము స్కిప్ చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళకి డైలీ మీరు స్నానం చేసేదాన్ని ఇంకా ఒకటి స్ట్రెంగ్త్, ఒకటి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మీకు దూరం పెడుతుంది. మీరు డైలీ స్వెట్ అవుతారు కదా, ఆ స్వెట్ ఇంకా మీకు ఆ బ్యాడ్ స్మెల్ ఇంకా క్లియర్ ఇస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్నానం. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి వస్త్రధారణ. ఏం స్పెషల్ అని అంటే మనం యూజువలీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చలే డ్రెస్ వేరింగ్ కి అంత అంటే. సో వస్త్రధారణ ఎట్లుండాలా అంటే ఫ్లాషీ ఫుల్ జిగ్మిగ్ అట్లా డ్రెస్సెస్ ఏమి కావాల్సలే. నార్మల్ గా మీరు క్లీన్ క్లాత్ మీరు ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే ప్రిఫర్ ద క్లీన్ క్లాత్స్. ఓకే, సో ఏం చేస్తుంది క్లీన్ క్లాత్ ఇంకా అంటే ఒకటి మీ కాన్ఫిడెన్స్ ఆర్ డిగ్నిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడైతే క్లీన్ అండ్ ఐరన్ క్లాత్స్ ఇస్ బెటర్. ఆమెకు మీకు ఎక్స్టర్నల్ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇంకా కానీ మడే సెకండ్ డర్ట్ ఇంకా కానీ ప్రొటెక్ట్ చేస్తుంది. సో వస్త్రధారణ అనేది సహా మీకు ఇంపార్టెంట్ దినచర్యలో. నెక్స్ట్ వచ్చి సుగంధిత ద్రవ్య లేపన. యూజువలీ మీకు వస్త్రధారణ అంటే డ్రెస్ వేసుకున్నాక కొందరికి హ్యాబిట్ ఉంటుంది, సెంట్స్ యూస్ చేసే హ్యాబిట్ ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దట్. ఆయుర్వేదాలో కూడాను చెప్పిండారు అప్లికేషన్. ఏమైతుంది అంటే మీరు ఎక్కడైనా పోతే అక్కడ గుడ్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఇస్తుంది, మీ చుట్టూ ఉండే వాళ్ళకి మంచి గుడ్ లుక్, గుడ్ థింగ్ అనే ఫీల్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. బట్ ఆల్కహాల్ ఫ్రీ సెంట్స్ యూస్ చేయండి, అయినంత కెమికల్ ఫ్రీ సెంట్స్ యూస్ చేయండి. వన్ ఆఫ్ ద రికమెండబుల్ వన్ అంటే మీకు పిక్చర్ లో ఉంది, శ్రీ అనే ఒక ఫార్మసీది మీకు రోల్ ఆన్ సెంట్స్ వస్తాయి. దాంట్లో మీకు మెయిన్ గా ఏముంటుంది అంటే లైక్ ఆయిల్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్. ఇక్కడ ఉండేది శాండల్, కొన్ని రోజ్ వస్తాయి. సో అట్లా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటుంది. సో దట్ ఇది మీకు బెటర్ కంపేర్ టు ఆల్కహాల్ ఉండే సెంట్స్. సో నెక్స్ట్ వచ్చి ఆహార. సో ఇవన్నీ నేను ఇంతసేపు మీకు ఏం చెప్తున్నాను కదా, ఇది నార్మల్ గా ఒక ఇది కంప్లీట్ ప్రొసీజర్ ఏముంది అది ఫాలో చేయాలి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు వచ్చేసి ఆహార అంటే మెయిన్ కాంపోనెంట్ ఇది. సో ఎట్లా ఫుడ్ తీసుకోనాలా, ఎట్లా టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోనాలా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ ఉష్ణ. మీరు ఎప్పుడే ఫుడ్ తీసుకోండా, 3 times ఆఫ్ ద డే, 2 times ఆఫ్ ద డే ఎప్పుడైనా తీసుకోండా, ఫుడ్ షుడ్ బి ఉష్ణ, మీన్స్ హాట్ ఫుడ్ ఉండాలి. అయినంత హాట్ అంటే పగులుపారే అంత కాదు, మీరు తినేటప్పుడు వార్మ్ ఉండాలి ఆల్మోస్ట్ ఫుడ్. ఏమైతుంది మీకు హాట్ ఫుడ్ తీసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. యూజువల్లీ మీరు చూసింటారు నార్మల్ గా కోల్డ్ అయిండే ఫుడ్ లేకపోతే హాట్ ఫుడ్ రెండు కంపేర్ చేసినప్పుడు రమేష్ హాట్ ఫుడ్ తిన్నోడు మీకు టంగ్ లో ఉండే రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి మీకు టేస్ట్ గుడ్ ఫీల్ అవుతుంది అక్కడ. సెకండ్ వన్ వచ్చి మీ డైజెషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కోల్డ్ ఉండే ఫుడ్ తింటే డైజెషన్ అంత ఈజీగా అయ్యలే, కొందరికి డైజెషన్ ఇష్యూస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. బట్ హాట్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ క్విక్ డైజెషన్ కి మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ స్నిగ్ధ. సో ఫుడ్ హాట్ ఉంది, ఫ్రైడ్ రైస్ అట్లా డ్రైడ్ ఫుడ్స్ తింటా ఉండము అంటే నో. ఎందుకంటే మీరు తినే ఫుడ్ లో ఏమన్నా ఆయిల్ కానీ గీ కానీ ఉండాల, స్పెసిఫికలీ గీ ఉండాల. ఎందుకంటే ఈ గీ అనేది మీ బాడీని ల్యూబ్రికేట్ చేస్తుంది. ఇప్పుడు కామన్ గా ఒక 60 years అయినాక జాయింట్స్ పెయిన్, జాయింట్స్ ఇష్యూస్ వస్తాయి కదా, సో అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ అవుతుంది గీ డైలీ. అట్లనేసి డైలీ గీ ఎంత 20 ml 30 ml కాదు, ఒక డేకి మాక్సిమం 10 ml మీరు గీ యూసేజ్, 5 to 10 ml. మీరు లీన్ గా ఉండారు అంటే సన్నగా ఉండారు అయితే మీరు 10 ml వరకు యూస్ చేయొచ్చు. చక్క ఫ్యాట్ గా ఉండారు అనే అట్లా ఉంటే ఒక 5 ml గీ యూస్ చేయొచ్చు. గీ ఈజ్ ఎ గుడ్ ఫ్యాట్, అంటే నెయ్యి ఈజ్ ఎ గుడ్ ఫ్యాట్, నో ప్రాబ్లం, ఏమీ లేదు. సో దీని వాతానులోమనం చేస్తుంది, అంటే మీకు వాతాన్ని కంప్లీట్ గా బాడీని ఇంకా క్లియర్ చేసేదానికి సహా హెల్ప్ అవుతుంది. ఎందుకు వాతం ಬಗ್ಗೆ ఇంత స్ట్రెస్ చేస్తా ఉన్నాను అంటే మీకు ఎక్స్టర్నల్ వరల్డ్ లా రెస్పైర్ చేసేకి ఎయిర్ ఎంత ఇంపార్టెంటో బాడీలో ప్రతి ఒక్క మూమెంట్ కి అంతే వాత ఇస్ ఇంపార్టెంట్, అందుకే స్ట్రెస్ చేస్తా ఉంటారు. థర్డ్ వన్ ఇస్ మాత్ర. మీరు హాట్ ఉండే ఫుడ్ తింటారు,
ఆయిల్ అథవా ఘీ ఉండే ఫుడ్ తింటారు. బట్ ఎంత క్వాంటిటీ తినాల ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాయసం అంటే ఇష్టము, ఆల్మోస్ట్ 2 to 3 కప్స్ తింటే ఏమైతుందంటే ఫుల్ ఇండైజెషన్ అవుతుంది. ఎట్లా మేము తెలుసుకునేది అంటే నా కరెక్ట్ క్వాంటిటీ ఫుడ్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు ఒక బౌల్ నార్మల్ గా స్మాల్ బౌల్ ఆఫ్ ద ఫుడ్ తింటారు. సో అది ఎన్ని గంటలకు డైజెషన్ అవుతుంది చూసుకోండి. యూజువల్లీ మీకు మార్నింగ్ తింటే ఆఫ్టర్నూన్ కి డైజెషన్ అవుతుంది. అంటే మీరు 3 టైమ్స్ ఫుడ్ ఫాలో చేసేవాళ్ళు అయితే పొద్దునే తింటే మధ్యాహ్నం తలకి ఒక బౌల్ మీకు సఫిషియంట్ అయితే దట్ ఈస్ యువర్ మాత్ర, అంటే మీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ మార్నింగ్. సో అది అగైన్ మీరు చేసే వర్క్ బట్టి కూడాను డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మర్ అంటే మీరు పొలం పనులని చేస్తారు, మీరు ఫార్మింగ్ పని చేస్తారు అంటే మీకు కొంచెం ఎక్కువ ఫుడ్ ఉంటుంది, ఎలాంటే మీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ సిట్టింగ్ వర్క్ లో ఉంటారు, మీకు అంత ఫుడ్ ఆవశ్యకత ఉండలేదు. సో అయినంత స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ ఈజ్ యువర్ మాత్ర, అంటే క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్. నెక్స్ట్ వచ్చి జీర్ణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లో చెప్తుంది, వెనక దినం ఆ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాతే సహా మీరు నెక్స్ట్ డే ఫుడ్ తీసుకోనాల. వెనక దినం తినండి అంటే వెనక నైట్ తినండే ఫుడ్ డైజెషన్ అయిందని మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీ మోషన్స్ మార్నింగ్ లేచినప్పుడు క్లియర్ అయింది, మీకు ఒక 8 or 9 o'clock టైంలో హంగర్ ఫీల్ అవుతుంది అంటే ఆకలి ఫీల్ అవుతా ఉంది అంటే డెఫినెట్ గా మీది ఫుడ్ కంప్లీట్ గా డైజెషన్ అయింది అనేసి అర్థం. సో సపోజ్ మేము ఇప్పుడు నాకు ఆకలి లేదు, నేను ఆడికి తింటా ఉండను, మోషన్స్ క్లియర్ కాలే అక్కడ తింటా ఉండను అంటే 1 day 2 days లో మీకు ఏమయ్యలే. రిపీటెడ్ గా అది అయినప్పుడు ఏమైతుంది, ఆల్రెడీ ఇండైజెస్టెడ్ ఫుడ్ మీ కడుపులో ఉంటుంది. సో కొత్తగా ఫుడ్ ఇచ్చినప్పుడు అది అగైన్ పాత్ ఫుడ్ జోట్ల మిక్స్ అయ్యి మీకు న్యూట్రిషియస్ గా ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా 2 మ్యాంగో జ్యూస్ గ్లాసెస్ ఉండాలి, ఒకటి పాడైపోయిన మ్యాంగో జ్యూస్, అనదర్ వన్ ఇస్ ఫ్రెష్ మ్యాంగో జ్యూస్. పాడైపోయిన మ్యాంగో జ్యూస్ ని ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ కి మిక్స్ చేస్తే ఏమైతుంది, ఫ్రెష్ సహా పాడైపోతుంది. సేమ్ ప్రొసీజర్ అవుతుంది. మీరు పాత ఫుడ్ డైజెస్ట్ కాకుండా కొత్త ఫుడ్ ఏమైనా తింటే ఆ లాస్ట్ టైం ప్రొడ్యూస్ అయిన జ్యూస్ దీని ఇట్లా మిక్స్ అయ్యి మీకు ఇండైజెషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అయినంత ఆకలి అయినప్పుడు అండ్ మోషన్స్ క్లియర్ అయిన తర్వాతే ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ ఇస్ వీర్యా విరుద్ధ. మీరు యావదన్నా ఫుడ్ తీసుకోండా వీర్యా విరుద్ధ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ షేక్, ఇప్పుడు పాలు అమిట్కు మీరు పులుపు ఇవి రెండును సహా అపోజిట్ తీసుకోకూడదు అని చెప్తాం. ఇప్పుడు కామన్ గా ట్రెండ్ లా ఉండేది మిల్క్ షేక్స్. కామన్ గా ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తా ఉంటే, కామన్ గా వచ్చే కేసెస్ మాకి ఇండైజెషన్ అవుతా ఉంది, నాకు నైట్ టైం హెవీ ఇచ్చింగ్ వస్తా ఉంది, ఇవన్నీ స్కిన్ కండిషన్స్ చాలా వస్తే వాళ్ళది హిస్టరీ తీసుకుంటే నార్మల్ గా వాళ్ళకి మిల్క్ షేక్స్ కానీ లేకపోతే రాంగ్ టైంలో ఈ రాంగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్ తినే ఒక రూఢి ఉంటుంది. మిల్క్ అండ్ సోర్ సబ్స్టాన్సెస్ ఇస్ ద రాంగ్ కాంబినేషన్. ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది మీకు చెప్తా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఇష్టదేశే ఇష్ట సర్వోపకరణం. అంటే మీరు ఎక్కడ ఫుడ్ చేస్తా ఉండారు ఆర్ ఏం ఫుడ్ చేస్తా ఉండారు మ్యాటర్ అవుతుంది. ఇష్టదేశే అంటే కామన్ గా మీకు కంఫర్టబుల్ ఉండే ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సైడ్ లో ఫుడ్ తింటా ఉండారు, అది ఇష్టదేశే అయ్యాలి, అంటే సౌండ్ డర్ట్ అన్ని ఉంటాయి. సో అయినంత అవి అవాయిడ్ చేయండి. మీరు ఫుడ్ తినో ప్లేస్ వచ్చి కామ్ గా ఉండాల, సైలెంట్ గా ఉండాల ప్లేస్. అయినంత టీవీ ఎక్సెట్రా డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండకూడదు. సో ఫుడ్ కానీ కొంచెం టైం ఇవ్వండి, డేలో కానీ నైట్ లో కానీ, బికాస్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ హెల్త్. మీ హెల్త్ కి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఇష్ట సర్వోపకరణం అంటే అయినంత ఫుడ్ సబ్స్టాన్సెస్ ಯಾವ హెల్తీ ఉంటాయి అవుట్ల ಬಗ್ಗೆ ఇంపార్టెన్స్ ఇవ్వండి, వేరే అన్నెసెసరీ వద్దు అనేది ఈ పాయింట్ అర్థం. నాతి ధృతం నాతి విళంబితం. నాతి ధృతం అంటే ఫాస్ట్ గా ఫుడ్ తినేది. ఇప్పుడు టైం అయిపోయి ఆఫీస్ కి ఓకే 9 o'clock కి నేను వెళ్ళాలా అంటే 8:55 బ్రేక్ఫాస్ట్ స్టార్ట్. సో ఫాస్ట్ గా తినేటప్పుడు ఏమైతుంది, గ్యాస్ పోతుంది లోపలికి. ఆ గ్యాస్ పోయినోడు అగైన్ బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం వచ్చేది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అయినంత ఫాస్ట్ ఫుడ్ వద్దు. నాతి విళంబితం అంటే లాంగ్ టర్మ్ ఫుడ్. ఒక ప్లేట్ లో ఒక బౌల్ ఆఫ్ రైస్ ఉంటుంది, 1/2 hour 45 minutes ఫుడ్ తినేది. ఇది పిల్లోళ్ళ చాలా చూస్తాం, కంప్లైంట్స్ పిల్లోళ్ళ చాలా వస్తుంది. ఫుడ్ కరెక్ట్ గా తినట్లేదు, వేసిస్తే 15 minutes 20 minutes 30 minutes తీసుకుంటా ఉండరు. ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ హ్యాబిట్. ఎందుకు కరెక్ట్ హ్యాబిట్ కాదు అంటే, మీరు స్లోగా తిన్నప్పుడు ఎంత క్వాంటిటీ తింటారు అనేది మీకు అర్థమయ్యలేదు, అంటే మీకు హంగర్ ఉంది అని ఫీల్ అవుతుంది. సో అయినంత టూ స్లో ఈటింగ్ ఆల్సో నాట్ ఇండికేటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అజల్పన్ హసన్ తన్మ
భుంజీత అంటే అజల్పన్ హసన్ అంటే నార్మల్ గా మనం చేసే మిస్టేక్స్ ఏమి ఫుడ్ తినేటప్పుడు మాట్లాడుకొని తినేది వద్దు. నో, ఏమైతుందంటే నార్మల్ గా మనకి మాట్లాడినప్పుడు విండ్ పైప్ ఓపెన్ ఉంటుంది, ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ పైప్ ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటే బై ఛాన్స్ ఏమన్నా అది విండ్ పైప్ ఓపెన్ అయినప్పుడు మీకు దగ్గు వస్తుంది, అంటే పడిపోతుంది అని చెప్తారు. దగ్గు వస్తుంది ఏమిటికంటే అక్కడ పోయి అది ఇదవుతుంది, సిక్కేసుకుంటుంది. సో దానికి దాన్ని ఇంకా చోకింగ్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ సహా ఉంది. సో అంత డేంజర్ తినేటప్పుడు మాట్లాడేది. సెకండ్ వన్ తినేటప్పుడు నగేది సహా అదే సేమ్ కండిషన్ అవుతుంది. ఫుడ్ పైప్ లో పోయే ఫుడ్ విండ్ పైప్ పోతే మీ హెల్త్ అట్ ఆర్ మీ లైఫ్ అట్ రిస్క్ అని మీకు చెప్పొచ్చు. ఓకే, ఆత్మన అభిసమీక్ష సామ్యక్. ఇది అర్థం ఏమంటే మీకు ಯಾವ ఫుడ్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, కొందరు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. మీకు వెజిటేరియన్ ఫుడ్ సూటబుల్ ಅಥವಾ ಯಾವ ఫుడ్ అలర్జీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మిల్క్ అంటే అలర్జీ ఉంటుంది. చూసుకొని మీ బాడీకి యావది సెట్ అవుతుందో అదే ఫుడ్ తీసుకోనాల. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు జడ్జ్ విచ్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ యూ. అంటే మీ బాడీకి ఎంత ఫుడ్ కావాలా, ಯಾವ ఫుడ్ ఇస్ సూటబుల్ అని జడ్జ్ చేసేదానికి డాక్టర్స్ కింద యు ఆర్ ద గుడ్ పర్సన్. సో అయినంత దాని నాలెడ్జ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్. సో నెక్స్ట్ చూసేదైతే మనము బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇట్లా క్వాలిటీస్ ఉండే ఫుడ్ తీసుకోనాలా అనేసి ఏం చెప్పత్తి. ఓకే, ಯಾವ టైం మేము ఫుడ్ తీసుకోనాలా. ఓకే, దానికి ముందర ఇప్పుడు మార్నింగ్ రొటీన్ ఆయా అండ్ వ్యాయామం అంతాయ స్నానమాయ ఫ్రెష్ అయిత్మి ఎలా ఫుడ్ తీసుకోనాలా ಅಂತ తెలిసి ಯಾವ టైం ఫుడ్ తీసుకోనాలా. ఐడియల్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇస్ 8 AM to 9:30 AM. ఎందుకంటే ఇది యూజువల్లీ ఈ టైము కఫకాలం ఉంటుంది. మీరు అర్లీ మార్నింగ్ లేస్తారు కాబట్టి మీకు హంగర్ యూజువల్లీ ఈ టైం ఫీల్ అవుతుంది. ఎలా అంటే 10 o'clock కి పిత్తకాలం స్టార్ట్ అవుతుంది, అంటే లైట్ గా హంగర్ ది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు ఎట్లా ఫుడ్ తీసుకోనాలంటే అయినంత లైట్ ఫుడ్, ఉడుకుండే ఫుడ్ అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ కిచడీస్ ఆర్ ఏమన్నా మీకు గంజి అట్లా ఐటమ్స్ మీరు ఈ టైంలో తీసుకుంటే మీకు మధ్యాహ్నం 1 o'clock కరెక్ట్ గా మీకు ఆకలి అవుతుంది. సో ఐడియల్ టైం వచ్చి 8 AM to 9:30 AM. 10 o'clock పైన బ్రేక్ఫాస్ట్ అయితే వద్దు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము అనే ఐడియా కూడా వద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 12 hours ఫాస్టింగ్ లో ఉంటారు. అంటే దినం నైట్ తిన్నాక ఆల్మోస్ట్ 10 hours అన్న ఫాస్టింగ్ లా ఉంటారు. మార్నింగ్ బాడీకి ఎనర్జీ కావాలా, ఎనర్జీ లేకుంటే బాడీ రన్ అయ్యలేదు. 1, 2, 3 days రన్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్. సో బ్రేక్ఫాస్ట్ ని యావదే కారణానికి స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు ఆఫీస్ కి, వర్క్ కి, డ్యూటీకి పోతారు. మీరు ఏం వర్క్ చేస్తారో, మీ ఫుడ్ మీరు ఏం వర్క్ చేస్తారో అనే దానిపైన సహా డిపెండెంట్ ఉంటుంది. సో ఇది డ్యూటీ టైం, యూ కెన్ క్యారీ ఆన్. నెక్స్ట్ వచ్చి లంచ్ బ్రేక్. ఓకే, డ్యూటీలో మీకు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇస్తారు. ಯಾವ టైంకి మీరు లంచ్ బ్రేక్ మీకుంటే ఆర్ మీరు తింటే బెటర్ అంటే 12:30 PM to 2 PM. యూజువలీ మార్నింగ్ 10 o'clock ఇంకా 2 PM తనక పిత్తకాలం ఉంటుంది. అప్పుడేమంటే హైయెస్ట్ మీకు డైజెషన్ ఫైర్ హైయెస్ట్ ఉంటుంది. ఆ టైంలో మీరు తినాలా. సో మార్నింగ్ మీరు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ 8 to 9:30 టైంలో తినింటారు కాబట్టి ఒక మీల్ కి ఇంకొక మీల్ కి 3 hours అన్న గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మీకు డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ గా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అని పిలుస్తాం. అంటే మీ కడుపు క్లియర్ అయ్యేదానికి 3 hours పడుతుంది. సో అందుకే ఆ గ్యాప్ అయినాక 12:30 to 2 o'clock లోపల మీరు తినొచ్చు. హైయెస్ట్ అంటే హెవీ మీల్ తినొచ్చు. ఎంత అంటే మీరు స్వీట్స్ తినొచ్చు, మీకు ఏమైనా ఫేవరెట్ ఫుడ్స్ ఎక్స్ట్రా తీసుకోనాలా అంటే ఈ టైంలో తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఈ టైం డైజెషన్ చాలా ఉంది అండ్ మీ డైజెషన్ ఫైర్ సహా అదేలాగా చాలా ఉంది. సో ఇంకొక హ్యాబిట్ యూజువల్లీ పేషెంట్స్ లా నోటీస్ చేసేది ఏమంటే దప్పు ఉండేవాళ్ళ, అంటే హెవీ హెఫ్టీ ఉండేవాళ్ళ భోజనం అయిన తర్వాత నిద్ర వస్తుంది. సో ఇమ్మీడియట్ గా పోయి పడుకునేది, విచ్ ఇస్ కంప్లీట్లీ నో. భోజనం అయిన తర్వాత అట్లీస్ట్ 1 or 2 hours వరకు పడుకునేది నో. వేరే వాళ్ళకి ఇండికేషన్ ఉంది, బట్ భోజనం అయిన తర్వాత మాత్రము నో, వద్దు. సో నెక్స్ట్ అగైన్ లంచ్ బ్రేక్ అయినాక మీ డ్యూటీస్ ఏముంటాయి మీరు కంటిన్యూ చేయొచ్చు, నో ఇష్యూస్. నెక్స్ట్ డిన్నర్కి వస్తాం. డిన్నర్ టైం అంటే ఐడియల్లీ మీకు డిన్నర్ ది టైం యావది అంటే 6 o'clock to 9 o'clock. ఎందుకు 9 o'clock అని చెప్తారు? సూర్యాస్తం ముందరికే అని చెప్తారు అంటారు కదా. యూజువల్లీ మీకు అగైన్ టైం కావాలా. 2 o'clock కి ఫుడ్ చేసింటారు అనుకోండి, 2 o'clock కి ఒక 3-4 hours గ్యాప్ కావాలా. అకార్డింగ్ టు ఆయుర్వేదాల ఒక ఇది సంహిత ప్రకారము మీరు ఇనిషియల్ ప్రహార అంటే ఫస్ట్ ప్రహార ఆఫ్ ద నైట్
ప్రహార అంటే 3 అవర్లు అని అర్థం. ఇనిషియల్ ప్రహార ఆఫ్ నైట్ మీరు భోజనం చేయొచ్చు అంటే డిన్నర్ చేయొచ్చు అని ఉంది. బట్ అయినంత మీరు డిన్నర్ 8 o'clock చేసుకుంటే బెటర్. అంటే 10 o'clock మీరు పడుకోనాలా అని అంటే విత్ ఇన్ 8 o'clock చేసుకుంటే బెటర్. అది ఇక్కడ మీకు హెవీ ఫుడ్ చెప్పలేదు. అగైన్ లైట్ ఫుడ్, హాట్ ఫుడ్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. అంటే నార్మల్ గా కిచిడి, గంజి అట్లా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. కొందరు ముద్దు తింటారు, నైట్ టైం ముద్దు తింటారు. మీరు ముద్దు తినే హ్యాబిట్ ఉండేవాళ్ళు అయితే బెటర్ గో విత్ 6 o'clock to 7 o'clock లోపల కంప్లీట్ గా ఫినిష్ చేసుకోండి. లేదంటే నైట్ అయితే అయినంత లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. హెవీ ఫుడ్స్ వద్దు. అది వేరే చపాతి ఆర్ ఏమి గట్టి డైజెషన్ కి కష్టమయ్యే ఐటమ్స్ అయితే వద్దు. కొందరికి ఇంకొక హ్యాబిట్ ఉంటుంది, భోజనం అయినాక ఇమీడియట్ గా పోయి పడుకునేది, నిద్ర వస్తా ఉంది పడుకునేది. నో, అది కూడా బిగ్ నో. అగైన్ మీకు ఇండైజెషన్ అయ్యి ఒబెసిటీ అయ్యే కండిషన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ 100 steps వాక్ చేయండి, కౌంట్ చేసుకునే వాక్ చేయండి. 100 steps నో ప్రాబ్లం. భోజనం అయినాక అదైనాక రవంచేపు కూకొని దెన్ మీరు నిద్రకి పోవచ్చు. ఇది కంప్లీట్లీ రిలేటెడ్. మీది ఎట్లా ఫుడ్ సైకిల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక సైకిల్ ఎలా ఉండాలా అనే దానికి ఒక ఇది మోడల్. మీకు యావది సూటబుల్ అయితే 6 to 9, మీకు 6 o'clock కి తింటాను, 7 o'clock అయితాను, మీ షెడ్యూల్ కి తగినంత మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి నిద్ర. ఇప్పుడు కామన్ గా బింజ్ వాచింగ్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు యూత్ కానీ ఇప్పుడు కామన్ గా మొబైల్స్ వచ్చినాక ఏమంటే అందరూ నిద్రపోయట్లే, మొబైల్ పట్టుకొని ఉంటారు. ఎవరు చూసినా మొబైల్. ఏమంటే నిద్ర వస్తలేదు, పేషెంట్ వచ్చినప్పుడు నిద్ర వస్తలేదు. నిద్ర వస్తలేదు అంటే ఏమో టెన్షన్స్ మేడం, నిద్ర వస్తలే. ఓకే, మీకు నిద్ర వస్తలేదు. ఏం చేస్తారు నిద్ర రాకుండా ఉండేదానికంటే? మొబైల్ పట్టుకొని చూస్తాము, లలిత సహస్రనామం వింటాము, మొబైల్లో దేవుని వీడియోలు చూస్తాము. దేవుని వీడియోలు చూసేదాన్ని ఇంకా స్క్రీన్ ఏమి వేరేది ఉండేలే కదా, సేమ్ స్క్రీన్ లోనే చూస్తారు. సేమ్ లైట్ డిస్ట్రాక్ట్ చేస్తుంది. దేవుడు అంటూ స్క్రీన్ ని చేంజ్ చేసేలే. సో ఇట్ ఈస్ ఒక రిక్వెస్ట్ మీకు ఏమంటే అయినంత పడుకోనికి ఒక 1/2 hour to 1 hour ముందర మొబైల్స్ ని ఆఫ్ చేయండి. అయినంత 10 o'clock కి నిద్రకు వెళ్ళండి. 10 o'clock ఇంకా మార్నింగ్ 2 o'clock వరకు ఇట్స్ అన్ ఐడియల్ అండ్ బెస్ట్ టైం టు స్లీప్. ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నాను అంటే నార్మల్ గా నైట్ షిఫ్ట్ వర్కర్స్ కి మనకి చాయిస్ లేదు. బట్ మీరు ఇంట్లో ఉండేవాళ్ళు ఆర్ డే వర్క్ చేసేవాళ్ళు అయితే యు ఆర్ లక్కీ పీపుల్. 10 o'clock కి ఇంకా 2 o'clock లో పిత్త దోషం ఉండేదాన్ని ఇంకా మీ బాడీ రిపేర్ హెల్ప్ అవుతుంది. ఏదైనా ఫుడ్ ఇండైజెస్టెడ్ ఫుడ్ ఉంటే క్లీన్ గా డైజెషన్ హైకి హెల్ప్ అవుతుంది. ఓవరాల్ మార్నింగ్ మీకు ఎట్లా ఫుడ్ కి గుడ్ టైమో ఈ టైంలో రిపేర్ కి అదే టైం సేమ్ 10 o'clock to 2 o'clock. సో అయినంత 10 o'clock ఇంకా 2 o'clock కి పడుకుంటే బెటర్. మీ బాడీలో ఇప్పుడు నార్మల్ వేరే సిస్టమ్ ఆఫ్ సైన్స్ లో చెప్తే ఆ టైంలో రిస్టోరేటివ్ ప్రాసెస్, రిపేర్ ఫంక్షన్ అవుతా ఉంటుంది అని మీకు ఎక్కడన్నా చదివింటే చెప్పింటే తెలిసి ఉంటుంది. సో నిద్ర ఇస్ చాలా ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇవి హెల్త్ రిలేటెడ్. అంటే దినచర్య మీరు మీ ప్రాక్టికల్ డే టు డే యాక్టివిటీస్ లా ఎలా మీరు దినచర్యను ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇట్స్ జస్ట్ ఒక మోడల్ అంతే. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి డిసీజ్ రిలేటెడ్. ఓకే, మీరు ఇప్పుడు హెల్తీగా ఉండరు, గుడ్, వెల్ అండ్ గుడ్. హెల్త్ ని మెయింటైన్ చేస్తారు, వెల్ అండ్ గుడ్. ఓకే, డిసీజ్ వచ్చే నేను ఏం చేయాలా? ఓకే, డాక్టర్ తక్ వెళ్తారు. ఇది ఒక 5 minute సెషన్. ఎలా ఉంటుంది ఆయుర్వేద హాస్పిటల్స్ తో క్లినిక్ లో అని ఫస్ట్ డాక్టర్ తక్ వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుంటారు. కన్సల్టేషన్ అంటే ఏమంటే హెల్త్ రిలేటెడ్ కంప్లీట్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా తక్ పేషెంట్ వస్తే ఈ చార్ట్ కంప్లీట్ ఫిల్ చేయాలి. నేను మీకు ఈ స్క్రీన్ లో కనబడుతుందో లేదో తెలియదు, ఇట్లా చార్ట్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇట్లా దిస్ ఈస్ అ థింగ్ మీకు కంప్లీట్ గా కనబడలే. సో మీ పేరు, మీ అడ్రస్, మీ ప్రాబ్లం ఏమి, యాల ప్రాబ్లం, ఇట్లా మేము కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకుంటాం. అది హిస్టరీ టేకింగ్ అని పిలుస్తాం. ఓకే, మీకు పెయిన్ ఉంది అని మీకు కంప్లైంట్ చెప్తారు నాకు. ఓకే, పెయిన్ నేను ఎగ్జామిన్ చేయాలా, పెయిన్ ఎక్కడుంది, ఎంత ఏరియాలో కవర్ అయింది, ఎక్కడికి రేడియేట్ అయింది, ఇది ఎగ్జామినేషన్ పార్ట్ యూజువల్లీ డిసీజ్ లో. నెక్స్ట్ ఇవంతా అయినాక నాకు బ్లడ్ రిపోర్ట్ కావాలంటే బ్లడ్ టెస్ట్ పంపిస్తాను, స్కాన్ రిపోర్ట్స్ కావాలంటే స్కాన్ పంపిస్తాను. అదర్ దెన్ ఆయుర్వేదంలో చాలా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉండే, నాడీ పరీక్ష, మూత్ర పరీక్ష ఎక్సెట్రా ఉండే, దాన్ని చేస్తాం. అదైనాక మీకు డయాగ్నోసిస్ అంటే సెకండ్ వన్ మీరు ఎల్లోలా చూస్తుంటారు కదా, డయాగ్నోసిస్ అంటే ఏమంటే మీకు ఏం కాయలా వచ్చింది ఐడెంటిఫై కావాలి కదా నాకు. సో దానికి డయాగ్నోసిస్ అంటే లాస్ట్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్, మైగ్రేన్, వాత వ్యాధి, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ అట్లా చాలా ఉంటుంది. సో అట్లా డయాగ్నోసిస్ పార్ట్.
నెక్స్ట్ వచ్చి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదాలో అని చెప్పేసి మీకు తెలిసింటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, తెలియకపోతే ఇట్స్ స్మాల్ ఇంట్రడక్టరీ పార్ట్ లో మెడిసిన్స్ ఉంటాయి యూజువల్లీ. అంటే మీకు ಯಾವ కండిషన్ ఏం రీజన్ కి అనే దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ చూర్ణ ఫామ్ లా ఉంటుంది, పౌడర్ ఫామ్ లా ఉంటుంది, కషాయం ఫామ్ లిక్విడ్ ఫామ్ లా ఉంటుంది, వటి అంటే టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది. ఈ 3 ఫార్మ్స్